వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్ అందించాలని, వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని, భూ కబ్జాదారులను తరిమేయాలని, సొంతింటి కల నెరవేర్చాలని, విద్య, ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని మంత్రి లోకేష్ను కలిసి బాధితులు విజ్ఞప్తి చేశారు. లోకేష్ ప్రజా దర్బార్కు 29వ రోజు విన్నపాలు వెల్లువెత్తాయి. వైసీపీ రౌడీలు తన గొంతుపై కత్తిపెట్టి ఇంటిని పొలాన్ని కబ్జా చేశారని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి పిల్లి అబ్రహం కుమార్తె పిల్లి సుధారాణి ఫిర్యాదు చేశారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని నారా కోడూరుకు చెందిన వినోద్ కుమార్ లోకేష్కు విజ్ఞప్తి చేశారు. విజయనగరం జిల్లా కోనాడ జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులు నైట్ వాచ్మెన్ సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని, వారిని తొలగించాలని పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో టీడీపీ సానుభూతి పరులనే నెపంతో 14 మందిపై అక్రమంగా నమోదు చేసిన కేసులను ఉపసంహరించేలా చర్యలు తీసుకోవాలని విజయనగరం జిల్లా వెల్దురు గ్రామ సర్పంచ్ నాయన సత్యవతి కోరారు. విన్నపాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.